హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నా రోజు అయితే పొద్దున్నే స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు సండే, చాలా రోజుల తర్వాత వీడియోలోకి వచ్చాను. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా రాలేదు. దాంతో కొన్ని రోజులు ఆపేశాను. తర్వాత పిల్లలకి అయితే టిఫిన్ వేసేసాను. దోశ పిండే, ఇంకా దోశ చట్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా స్టవ్ చూడండి, అంటే కంగారుగా రెడీ చేస్తాను అన్నమాట పిల్లల టిఫిన్. ఆ రోజు ఏంటంటే మేము బయటికి అంటే గుడికి వెళ్ళాల్సి వచ్చింది. దాంతో ఇంకా వెంకీ ఎప్పుడు వచ్చి సడన్గా వెళ్దాం రా అంటారేమో అని చెప్పి ఇంకా కంగారుగా దోశలు అయితే వేసి పెట్టాను. అయితే వెంకీ కొంచెం టైం పట్టిద్ది అనడంతో ఇంకా నిదానంగా స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకున్నాక వెళ్దామని. ఆ రోజు సండే కదా, దాంతో ఏంటంటే కొంచెం బద్ధకం వచ్చి కొంచెం లేట్ చేశాను వర్క్. లేట్ చేయడం వల్ల ఏంటంటే లేట్గానే అయిపోయింది అనమాట. ఇంకా గుడికి కూడా మేము వెళ్ళేపాటికి 11 అయిపోయింది. ఇంకా ఆ రోజు నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు. బాగా తలనొప్పి వస్తుంది. కాఫీ పొడి తెచ్చుకొని పెట్టుకుందామంటే కాఫీ పొడి తెచ్చాను కానీ ఎక్కడో పెట్టేశాను, కనిపించట్లేదు. ఇంకా బూస్ట్ ప్యాకెట్ కనబడింది. ఏదైతే అది అయిందిలే, ముందు వేడిగా పాలు మరబెట్టి కాఫీ ఒకటి ఏదో ఒకటి తాగేద్దాంలే, ముందు ఆ హెడేక్ తగ్గిద్దని చెప్పి నేనైతే నాకు బూస్ట్ కలుపుకొని తాగేస్తున్నాను. ఇంకేంటంటే ఇవి అన్నము కూర అయితే రాత్రి మిగిలిపోయినాయి. అవన్నీ కూడా తీసి ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను, దానికి సపరేట్గా. ఇంకా రైస్ కుక్కర్ కూడా వాడతాను నేను అప్పుడప్పుడు, అంటే గ్యాస్ అయిపోయినప్పుడు, లేదంటే స్టవ్ ఖాళీ లేనప్పుడు, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, పని అర్జెంటుగా అవ్వాలనుకోండి అప్పుడు వాడతాను. డైలీ అయితే వాడను. కరెంటు బిల్లు బేస్ పక్కన పెడితే మనకి గ్యాస్ వంట ఎక్కువగా ఈ కరెంటు రైస్తో వండిన అన్నం ఎక్కువగా తినకూడదు అంటారు. అంటే మామూలుగానే మనం గ్యాస్తో ఉండే తినకూడదు. గ్యాస్తో తినడం వల్లే మనకి బాడీలో అనేక రకమైన మార్పులు, రోగాలు అన్నీ వస్తూ ఉంటాయి అంటారు. బట్ మనం ఇప్పుడు పుల్లల పొయ్యిని అయితే వాడలేం కదా. నేను గ్యాస్ లేనప్పుడే 1-2 రోజులు పుల్లల పొయ్యి వాడినప్పుడు నా పొజిషన్ అయితే ఇంకా మామూలుగా లేదు, చచ్చిపోవాలన్నట్టుగా అనిపించేది అనమాట. అంత నరకంగా ఫీల్ అయిపోయేదాన్ని. బట్ మా అమ్మ అయితే ఇంట్లో పని చేసుకుంటూ, పుల్లల పొయ్యి మీదే వంట చేసుకుంటూ మళ్ళీ బయట పని చేసేది. నిజంగా గ్రేట్ అనిపించేవాళ్ళు వాళ్ళంతా కూడా. ఆ టైంలో అలా చేసుకునే వాళ్ళంటే వాళ్ళు చాలా గ్రేట్ అనిపించింది. ఇంట్లో పని చేసుకుంటూ మనం ఇప్పుడు ఉండడానికే చాలా బాధలు పడుతున్నాం. అంటే ఆ జనరేషన్ అంతా వేరు. ఆ జనరేషన్లో సి సెక్షన్ ఆపరేషన్ అంటేనే కూడా ఎవరికీ తెలియదు. మరి ఇప్పుడు ఏంటంటే నార్మల్ డెలివరీస్ అంటేనే తెలియకుండా పోతున్నాయి అనమాట. ప్రతి ఒక్కరికి సి సెక్షన్సే. అది కాక మనం లేచిన కాడ నుంచి పొద్దున్న లేగిస్తే పాలు ఏంటంటే బర్రె పాలు, ప్యాకెట్ పాలు తాగుతుంది. ఆ ప్యాకెట్ పాలు ఏంటంటే కొంచెం కూడా బలం ఉండట్లేదు. ఇంకా దాంతోపాటుగా పొద్దున్న లేస్తే టిఫిన్లు, ఆ టిఫిన్లైనా ఉప్మాలు ఏమైనా తింటామా, దోశలు, ఇడ్లీలు, ఇంక ఇలాంటివి తింటాం ఎక్కువగా. రాగి జావా అలాంటివన్నీ తాగితే కొంచెం బలం ఉండేదేమో. నేను అదే అనుకుంటాను. ఆ జనరేషన్కి అంత బలం ఉండడానికి కారణం ఆ ఫుడ్. కాస్ట్లీ కాకపోయినా ఫుడ్తో మంచి హెల్తీ అయిన ఆహారం ఉండేది. ఇప్పుడు మనం కాస్ట్లీ ఫుడ్ తింటున్నా, కాస్ట్లీ లైఫ్ని లీడ్ చేస్తున్నా కూడా మన శరీరం మనకి సహకరించదు, మన హెల్త్ మనకు సహకరించదు అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే ముందు వంటగది అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. పిల్లలు, నాన్న అయితే ఆడుతూ ఉన్నారు. నాన్న సండే కదా చూసి వెళ్దాం తాతల్ని అని చెప్పి వచ్చాడనమాట. ఆయన తాతలు అంటారు, మనవళ్ళని తాతలు అంటారు. వీళ్ళేమో తాత అని పిలుస్తూ ఉంటారనమాట. అలా ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో. కొన్ని ఉంటాయి కదా, అంటే తాతలకి, మనవాళ్ళకి, అలాగే అమ్మమ్మలకి, నానమ్మలకి, వీళ్ళకని కొన్ని నిక్ నేమ్స్ ఉంటాయి. అమ్మమ్మలనేమో మిమ్మీ అని, పిన్నులనేమో మిమ్మీ అని, ఇలాంటివన్నీ అంటారు కదా. అలాంటి కొన్ని నేమ్స్లో ఏంటంటే మా అమ్మ ఏమో వీళ్ళని మా ఆయన అనేదనమాట, మా పిల్లల్ని. అలాగా మా నాన్న ఏమో మా మనవాళ్ళు అనరు, మా తాతలు అంటారు. మా తాతలు ఏం చేస్తున్నారమ్మా, ఏం చేస్తున్నారు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. చిన్నప్పుడు లైఫ్ ఏదైనా వేరు. మళ్ళీ దేవుడు నీకు వరం ఇచ్చి ఏం కావాలమ్మా అని కోరుకో అంటే నేనైతే మా చిన్నప్పుడు లైఫ్ కావాలి దేవుడా, అది కూడా 5 years లోపే కావాలి, 5 years తర్వాత వద్దు అని కోరుకుంటే. ఎందుకంటే 5 years లోపు నేను ఏది అడిగినా నాకు అన్నీ వచ్చాయి అనమాట. నేను ఏడిస్తే నాకు ఏం కావాలంటే అవి వచ్చేవాళ్ళు. వితిన్ సెకండ్స్లో నా ఏడుపు ఆపడానికి ట్రై చేసేవాళ్ళు అనమాట ఆ ఏజ్లో. ఇప్పుడు ఈ ఏజ్లో మనం ఎంత ఏడ్చినా మనకి ఏది రావాలి, ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ముందే కావాలని మనం ప్రయాసపడినా ఏది జరగదు కదా. అలాగే బట్టలు ఉతికి ఆరేసేయడం, బట్టలు మడతలు వేసేసుకోవడం కూడా జరిగిపోతూ ఉంది. ఇంకా ఇంకేమో టెంపుల్కి వెళ్దామన్నారు కదా, బయటికి వెళ్ళి వద్దామని చెప్పి అలా ప్రిపేర్ అయిపోతున్నాను నేను గబగబా.
వెళ్ళొచ్చేసాను సంథింగ్ ఈ వీడియోలో. అంట్లన్నీ ఏంటంటే ఈ మధ్య చలికాలం కదా, ఎండ వస్తేనే తోమాలని అనిపిస్తుంది. ఇంకేంటంటే అమ్మది ఇది బియ్యం డ్రమ్ము నేను తీసుకొచ్చేసుకున్నాను అమ్మ చనిపోయిన తర్వాత. అమ్మ గుర్తుగా ఇంకా అప్పుడప్పుడు ఇంకా దాన్ని రెడీ చేసుకుంటూ ఉంటాను. ఇంకా రెడీ అయిన తర్వాత ఏమో నాన్నేమో ఇంటికి వచ్చి నా దగ్గరికి వచ్చి అమ్మ నేను ఇంక వెళ్తాను అన్నాడు. నేనేమన్నానంటే అప్పుడే నాన్న 4ంటికి వెళ్దువులే ఉండు అని చెప్పి అన్నాను. మా అమ్మ లాంగ్వేజ్ అనమాట నాది. 4ంటికి వెళ్దువులే నాన్న నేనంటే ఏ ఇంటికి వెళ్ళమంటావమ్మా అని అడుగుతున్నాడు మా నాన్న. అందుకని కాస్త కామెడీగా అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఒక ఫ్రెండ్గా ఉంటాడు మా నాన్న. అంటే నేను ఎక్కువగా ఫ్రెండ్గానే మూవ్ అవుతాను ప్రతిదీ. అంటే కష్ట సుఖాల గురించి పక్కన పెడితే ఏమైనా మాట్లాడే విషయంలో మాత్రం ఒక ఫ్రెండ్ లాగే ఫీల్ అవుతాను. నేనే అంటే కూతురు అన్న ఇది ఆయనకు ఉండదన్నమాట. ఒక ఫ్రెండ్ లాగే ఉంటాడు. నేనే కొడతానన్నట్టుగా చేతులు ఎత్తడం అలాంటి వీటిలో ఫీల్ అవ్వడు. ఎంతలో వెంకీ వచ్చి రెడీ అయిపోమంటే వెంటనే ఇంకా వెంకీ కింద ఉండి ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో రెడీ అయిపోయి ఇంక దిగి వెళ్ళి ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చాం. నేనైతే ఒక కోరిక మేరకు అదే ఒక పూజలాగా చేస్తుందన్నమాట. అంటే ఒక మొక్కు అంటారు కదా, మొక్కుబడి అది క్లియర్ అయ్యాక నాకు కోరిక తీరితే మీ అందరికీ కూడా షేర్ చేసుకుంటాను. అంటే ముందుగానే అంటే కొంచెం నాకు నమ్మకం ఉంది. నా నమ్మకం ఇది నాది నెరవేరింది అని చెప్పి మీ అందరికీ క్లియర్ చేసుకోవడానికి, క్లియర్గా అర్థమయ్యేలా చెప్పడానికి నేను అది చేస్తున్నాను. ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్న ఈవినింగ్. నాన్న అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వంట అదంతా కూడా చేశాను. నాన్న అయితే భోజనం చేయలేదు, జస్ట్ కాసేపు ఉండి అలా వెళ్ళిపోయారు. వంట వచ్చేసి ఉల్లిపాయ టమాటా కర్రీ చేశాను. సండే అయినా సరే ఆ రోజు నాన్ వెజ్ తినాం, చెప్పాం కదా టెంపుల్కి వెళ్తున్నానని. దాంతో ఇంకా ఉల్లిపాయ టమాటా కర్రీ వండాను. ఇంకా అక్క దగ్గర ఏమో సాంబార్ తీసుకొచ్చుకున్నాను. ఉల్లిపాయ టమాటా నాకు గ్యాస్ పడదు అని చెప్పి అంటే నా అక్క దగ్గర ఏమో సాంబార్ తీసుకొచ్చుకున్నాను. ఇంకా పిల్లలు ఆడి ఇల్లంతా కూడా నేను టెంపుల్కి వెళ్ళొచ్చేలోపు ఇల్లంతా కూడా చూసారా గాలిపటం అంట తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇంకా షింక్లో బకెట్ అంటారా, షింక్లో వాటర్ పోవట్లేదు. మేము వచ్చిన తర్వాత చేపించాం 1 మంత్కి రిపేరు. మరి ఏమైందో తెలియదు కానీ అది ఇంకా వాటర్ పోవట్లేదు. చేపించిన ఒక 10 డేస్ బాగానే వర్క్ అయింది, తర్వాత పోవట్లేదు. నేను చెత్త కూడా ఎక్కువగా వేయను, అన్నిటికీ సపరేట్గా ఒక కవర్ పెట్టుకుంటాను. ఇక ఇవంటే ఏంటి ఫ్రెండ్స్, వీటి గురించి నేను చెప్తాను. నేను చేసిన బిజినెస్ అనే చెప్పొచ్చు. బిజినెస్ దానికన్నా కూడా చెప్తాను క్లారిటీగా. వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే ఇంక నేను అవి చేద్దాం కదా అని చెప్పి అలాగా వచ్చి కూర్చున్నానా. ఇంకా ఏమో ఇల్లంతా మెస్సి అంటే ఈ గదిలోనే ఎక్కువ ఆడుతున్నారు పిల్లలు. దాంతో ఏంటంటే మొత్తం చిరాకు చేసి పెట్టారు. నేను ఇంక మొత్తం చదువుకున్నాను. ఈ కబోర్డ్స్కి డోర్స్ లేవు, దాంతో ఏంటంటే బట్టలు అంతా చిరాకుగా కనబడుతుంది, దోమలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అలా దుప్పటిని అయితే కవర్ చేశాను. ఇంకా కిటికీలు తీసి పెట్టుకున్నా కొంచెం గాలి వచ్చిద్దిలే అని చెప్పి. ఇంకేవైతే నేను తీసుకొచ్చిన ఈ పువ్వులు, పూసలు, మామిడికాయలు ఇవన్నీ కూడా చేసి పెట్టుకున్నాను. నేను ఎలా చేశానో కూడా మీకు చెప్తాను, చూపిస్తానికి నేను ఇలా కూర్చున్నాను. రాత్రి అంతా కూర్చొని ఆ 4 దండలు చేశాను. ఇంకా ఒక దండ ఉంది పెండింగ్. ఆ ఒక్క దండ చేసేస్తే ఇచ్చేస్తే నాకు అక్కడితో ఇంకా ఒక బాధ్యత అనేది వదిలిపోయిద్ది అనమాట. ఇదేంటంటే వెంకీ నన్ను ఒక రోజు ఖాళీగానే ఉంటున్నావు కదా ఇంట్లో, ఇప్పుడు వర్క్కి వెళ్ళట్లేదు, నేను డ్యూటీకి మానేశాను. ఈ వరదలు వచ్చి వెళ్ళినాయి కదా విజయవాడలో, ఆ వరదలు వచ్చి వెళ్ళిన తర్వాత నుంచి నేనైతే డ్యూటీకి వెళ్ళడం మానేశాను. కొన్ని రోజులు వేరే హాస్పిటల్కి వెళ్ళి చేశాను కానీ అక్కడ వర్క్ నేను చేయలేక ఇంకా ఆగిపోయాను. హెల్త్ కూడా బాగోట్లేదు. హెల్త్ పూర్తిగా సెట్ అయ్యాక వేరే జాబ్ ఏదైనా చూసుకుందాంలే అని చెప్పి ఆగాను. ఇప్పుడైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను, చూస్తున్నాను ఎక్కడైనా మంచి జాబ్ దొరుకుతుందేమో అని చెప్పి ట్రై చేస్తున్నాను. ప్రజెంట్ అయితే ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నావు కదా అని చెప్పి వెంకీ అయితే తీసుకెళ్ళి ఆయనకి తెలిసిన దగ్గర ఆ అమ్మాయి చేస్తుందన్నమాట, తెలిసిన వాళ్ళు. ఆ అమ్మాయితో పాటు మేము వెళ్తే అక్కడికి వెళ్తే అక్కడేమో లబ్బర్లు, మీకు మొన్న వీడియోలో చూపించాను కదా, లబ్బర్లు ఒక 10 వచ్చేసి ఒక కవర్లో పెట్టి ఆ 10 పెట్టిన కవర్లు ఉంటాయి కదా, అవి ఒకటి వాళ్ళు కలిపి ఒక పిన్ చేసి అవి ఇవ్వాలి. వాళ్ళు వచ్చేసి మనకి కేజీ లబ్బర్లు ఇస్తారు. అవి వచ్చేసి ఆ కేజీ లబ్బర్లు మనం పిన్ చేసి విడివిడిగా 10 చొప్పున లెక్కపెట్టి ఒక కవర్లో పెట్టి 12 చొప్పున పిన్ చేసి అవన్నీ మళ్ళీ మనకు వాళ్ళకి చెప్పేస్తే అవి 3 డేసే అవని, 4 డేసే అవని, 2 డేసే అవని, 1 డేసే అవని.
ఆ డేకి మనకి అవన్నీ చేసినందుకుగా 1 కేజీ చేసినందుకుగా మనకి 100 రూపీస్ ఇస్తారు. సో అవి ఒకసారి తీసుకొచ్చాను, మీకు అంతకుముందు వీడియోలో చూపించాను కదా, తీసుకొచ్చాను. నేను, పిల్లలు, ఇంకా మా ఇంటి ఎదురు వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అందరితో కలిపి చేపించాను. ఇంకా చూడండి, వేస్ట్ అనిపించింది నాకైతే మాత్రం. ఇలాంటి పళ్ళు ఎంత ఖాళీగా ఉన్నా ఏంటంటే సైడ్ వర్క్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా మనకి ఒక కిరాణా షాపు, లేదంటే బట్టల షాపు, ఇలాంటి ఏవైనా మన షాపులు చేస్తూ ఉన్నప్పుడు షాప్లో ఖాళీగా కూర్చుంటాం కదండి, అప్పుడు ఆ వర్క్కి ఈ వర్క్ బోరు కొట్టకుండా ఈ వర్క్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి అనిపించింది. ఇంకా అందుకని ఇంకా రబ్బర్లో 1/2 కేజీ చేశాను. 1/2 కేజీ ఇంకా నా వల్ల కాదక్క అని చెప్పి ఆవిడకి తీసుకెళ్ళి ఇచ్చేసాను. ముందే చెప్పాను, నేను చేయలేకపోతే మీకు సగం తీసుకొచ్చి ఇచ్చేస్తానని చెప్పి. అనుకున్నట్టుగా తీసుకెళ్ళి 1/2 కేజీ ఇచ్చేసాను. అవి అయిపోయిన తర్వాత ఈ దండలు చేసుకోరా, ఇది ప్రాఫిట్ బాగానే ఉంటుందని చెప్పి అన్నారు. సరే ఎలా చేయాలో ఏంటో చూపించాక అని చెప్పి తీసుకొచ్చాను. ఒకటి చేశాను. ఒకటి వచ్చేసి నాకు ఫస్ట్ సారిది 6 అవర్స్ పట్టింది. ఎందుకంటే అవి అటువైపు ఇటువైపు కరెక్ట్గా కట్టుకోవాలి. కరెక్ట్గా ఎన్ని ఆకులని లెక్క ఉంటాయి, ఆ అన్ని ఆకులు రావాలి, అన్ని పూసలని ఉంటాయి లెక్క. ఆ పూసలు పెట్టాక అవన్నీ క్లారిటీగా ఇప్పుడు చూపించాను కదా. నేను ఫస్ట్ వచ్చేసి ఒక పూసకి మనము అది ఏంటంటారు దాన్ని, థ్రెడ్ని ముడి వేసుకోవాలి ఫస్ట్ పూసకి. తర్వాత ఒక ఆకుని ఉల్టా పల్టా వేసుకొని దాని నుంచి ఇంకో పూస, మళ్ళీ దాని మీద ఒక మామిడి పిందెలా ఉంటుంది కదా, ఆ పిందని, తర్వాత మిగిలిన ఒక 3 పూసలు, తర్వాత ఒక ఆకు 3 పూసలు, అలాగా 3 ఆకులు అలాగా 22 ఆకులు, తర్వాత 20, అలాగా 2 తగ్గించుకుంటూ 4 వరకు తర్వాత 2ది ఒకటే ఆకు, ఇలాగ ఈ రకంగా సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకున్నాను. దానికి వచ్చిన ప్రాఫిట్ ఏంటంటే ఆ దండ మొత్తం చేసినందుకు నాకు 10 రూపీస్ వచ్చింది. ఇది కూడా వేస్ట్ అనిపించింది. ఏమైనా ఇంట్లో ఉండి చేసుకుంటే మనకు ఒక 200, 300 వచ్చేటట్టుగా మన పిల్లలు చేసుకుంటే బెస్ట్ అనిపించింది నాకు. ఇలాంటివన్నీ వేస్ట్లే అనిపించింది. ఇంకా ఇంటి వరకు ఓకే అనిపించింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో.